శ్రీవారి భక్తులకు తీతిదే శుభవార్త అందించింది. తిరుపతి నుంచి తిరుమలకు ఉచితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ సహకారంతో అదనపు బస్సు సేవలను ప్రారంభించింది. పద్మావతి సర్కిల్ వద్ద ఈ సేవలను ఆలయ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ప్రారంభించారు. తీతిదే ద్వారా ఇప్పటికే 12 ఉచిత బస్సులు నడుస్తున్నాయి. తాజాగా 20 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతి 5 నిమిషాల వ్యవధిలో భక్తులకు ఉచిత బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రైవేటు టాక్సీల యజమానుల ఆగడాలకు కళ్లెం పడ్డమే కాకుండా సప్తగిరులపై వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందన్నారు అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక 20 బస్సుల్ని వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్గా రన్ చేసే వెహికల్ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ 2 months నుంచి టీటీడీ చేసింది. చాలా ఫాస్ట్గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనివలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్గా దాదాపు 80 ట్రిప్పులు రెగ్యులర్గా అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇప్పుడు మన తిరుమల బస్సులు మన టీటీడీ బస్సుల్ని దాదాపు 12 బస్సుల్ని ఎవ్రీడే దాదాపు 300 ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము. అంటే దాదాపు 8 నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో బస్సులు మీ అందరికీ తెలుసు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఏమీ ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం. ఈ 80 ట్రిప్పులు కూడా ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వలన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వలన అడిషనల్గా టైం 8 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా దాదాపు 5 to 6 minutesలో భక్తులకి ఉచిత బస్సు, అది టీటీడీ బస్ అయినా కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు, అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది.